సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ పట్టణంలో నూతనంగా ప్రారంభమవుతున్న షాహీన్ సక్సెస్ స్కూల్ ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 11వ తేదీ బుధవారం రోజున రెహమాన్ ఫంక్షన్ హాల్లో షాహీన్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ బీదర్ వారి ఆధ్వర్యంలో మోటివేషనల్ సెమినార్ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు శ్రీ సురేష్ కుమార్ షెట్కార్, నారాయణఖేడ్ శాసనసభ్యులు డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి, షాహీన్ గ్రూప్ చైర్మన్ శ్రీ అబ్దుల్ ఖదీర్ హాజరవుతారు. ప్రత్యేక ఆహ్వానితుడిగా మోటివేషనల్ స్పీకర్ మునవర్ జామ విచ్చేసి యువతకు ప్రేరణనిచ్చే ఉపన్యాసం అందించనున్నారు. ఈ సందర్భంగా షాహీన్ సక్సెస్ స్కూల్ సిబ్బంది మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయగలరని కోరారు. అలాగే షాహీన్ సక్సెస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ అడ్మిషన్లు ప్రారంభించడం జరిగిందని, అడ్మిషన్ల కొరకు షహీన్ స్కూల్ నారాయణఖేడ్ ఆఫీస్ నందు సంప్రదించగలరని కోరారు. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. అందరికీ శుభ సాయంత్రం. నా పేరు సయ్యద్ వాజీ. మీ అందరికీ ఒక ముఖ్య గమనిక ఇస్తున్నాను. అదేంటంటే షాహీన్ స్కూల్ బిదర్ వాళ్ళు మన నారాయణఖేడ్లో ఒక కొత్త షాహీన్ సక్సెస్ స్కూల్ ఇంగ్లీష్ మీడియంని ప్రారంభిస్తున్నారు. ఈ శుభ సందర్భంగా తేదీ అనగా 11 బుధవారం రోజు స్థానిక రెహమాన్ గార్డెన్ ఫంక్షన్ హాల్లో విద్యపై అవగాహన సదస్సు అనే కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతున్నది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు శ్రీ సురేష్ కుమార్ షెట్కార్ గారు, అదేవిధంగా నారాయణఖేడ్ స్థానిక శాసనసభ్యులు అయినటువంటి డాక్టర్ పి సంజయరెడ్డి గారు, అదేవిధంగా మన బిదర్ ఈ స్కూల్ యొక్క స్థాపకులు అధ్యక్షులు అయినటువంటి డాక్టర్ అబ్దుల్ ఖదీర్ సార్తో పాటు మోటివేషనల్ స్పీకర్ అయినటువంటి మునవర్ జమా గారు కూడా పాల్గొననున్నారు. అయితే మీ అందరితో మనవి ఏంటంటే ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని మన కార్యక్రమాన్ని విజయవంతంగా చేయగలని కోరుచున్నాము. చివరిగా ఒక ముఖ్య సూచన ఏంటంటే షాహీన్ స్కూల్ అంటేనే చాలామంది మదిలో కానీ మనసులో కానీ ఒక క్వశ్చన్ అనేది ఉత్పత్తి అవుతుంది. అదేంటంటే షాహీన్ స్కూల్ కేవలం ముస్లిం పిల్లలకే అని అనుకుంటారు. కానీ ఈ షాహీన్ స్కూల్ నారాయణఖేడ్ అంటే ప్రతి ఒక్కరూ వచ్చి అడ్మిషన్ తీసుకోగలరు. ఇక్కడ ఎలాంటి మతపరమైనటువంటి విద్య కాకుండా అందరికీ చదువు చెప్పాలనే ఒక కోరిక మన హదీస్ సార్ గారు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్క అంటే హిందువులే కాకుండా, ముస్లింలే కాకుండా, క్రిస్టియన్లే కాకుండా ప్రతి ఒక్కరూ ఇక్కడ పాల్గొని వారి యొక్క చదువుని ఇక్కడ కొనసాగించగలని మనవి చేస్తుంది. इंशाल्लाह